హాయ్ అందరికీ నమస్తే. ఎండ చూశారండి, చాలా ఎక్కువగా ఉంది. అయినా నేను పొలాల మధ్యలో ఉన్నాను కాబట్టి చాలా చల్లగా లేస్తుంది. ఆ ఎండకి ఈ గాలికి కాంబినేషన్ ఎలా సరిపోయిందో. అలాగే ఈరోజు నేను చేసే వంటకం ఏంటో తెలుసా అండి? జొన్న రొట్టెతో గోర్చిక్కుడుగా కర్రీ చేస్తున్నాను అనమాట. జొన్న రొట్టె మా ఆవిడ చేస్తుంది, గోర్చిక్కుడుగా కర్రీ నేను చేస్తాను అనమాట. మా ఆవిడ మహబూబ్నగర్ జిల్లా కదండి, అలంపూర్ దగ్గర. వాళ్ళ ఇంట్లో చిన్నప్పటి నుంచి జొన్న రొట్టెలు మా అత్తగారింట్లో చాలా బాగా చేసేవాళ్ళు. మా ఆవిడ కొద్దిగా బాగా అలవాటు అనమాట జొన్న రొట్టె చేయటం. అందుకని ఈరోజు మీ ఆంటీ గారి చేత జొన్న రొట్టె చేపిస్తున్నాను. నేనైతే గోర్చిక్కుడుగా కర్రీ, అదే చవలకాయ కర్రీ అండి, చేస్తున్నాను అనమాట. ఈ రెండు కాంబినేషను చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. మీరు తిని చూడొచ్చు, చేసుకుని. చాలా అద్భుతమైన కాంబినేషన్ అనమాట. నేనైతే మాత్రం ఈ జొన్న రొట్టెతో ఈ గోర్చిక్కుడుగా కూర బ్రహ్మాండంగా తినేస్తాను. ఈ కాంబినేషన్ ఎలా ఉంటుందో తెలుసా అండి? ఒక్కొక్కళ్ళు ఈ జొన్న రొట్టెతో మంచి టేస్టీగా నేను చేసినట్టుగా చేసుకుంటే 1/2 కిలో నుంచి 1/2 కిలో కూర కంపల్సరీగా తింటారు. ఇది మాత్రం పక్కా. అందుకనే ఈరోజు ఈ కాంబినేషన్తో ఈ వంటకం చేసి చూపిస్తాను. ఇంకా ఆలస్యం ఎందుకు? ఎందుకంటే గోర్చిక్కుడుగా తుంపుకోవాలి, జొన్న పిండి కలుపుకోవాలి, చాలా వర్క్ ఉందన్నమాట. ఇంకా ఆలస్యం వద్దండి, వంట మొదలు పెట్టేసేద్దాం. ఓకే. నేను 1 కేజీ గోర్చిక్కుడుగా తీసుకున్నానండి. వీటిని శుభ్రంగా కడుక్కొని చిన్న చిన్న ముక్కలుగా తుంపుకుందాం. ఇకపోతే ఇది మంచి టేస్టీగా కర్రీ వండుతాం కదా. ఈ వండిన కర్రీని 8 మంది నుంచి 10 మంది వరకు తినొచ్చు అనమాట. కూర అంత టేస్ట్గా ఉంటుంది కాబట్టి కుమ్మే చేస్తారు. ఓకే. ఇవన్నీ చిన్న చిన్న ముక్కలుగా తుంపుకోవాలండి. ఇవి చూస్తున్నారు కదా, ఈ సైజు ఇలా తుంపుకొని మనం కుండలో వేసుకొని ఉడకబెట్టుకోవాలన్నమాట. ఒక చెంచా ఉప్పు, సగం చెంచా పసుపు కూడా వేసుకుందాం ఉడికే ముందే. మూత పెట్టుకుని బాగా ఉడకబెట్టుకుందామండి. 1 కేజీ గోర్చిక్కుడుగాయకి కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ ఉన్నాయండి. ముందుగా మనం 2 పెద్ద ఉల్లిపాయలు, మీడియం సైజు 3 టమాటాలు కోసి పక్కన పెట్టుకోవాలండి. తర్వాత 2 చెంచాల అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, 5 చెంచాల తెల్ల నువ్వుల పొడి, కొంచెం కరివేపాకు, 2 చెంచాల ధనియాల పొడి. ఇకపోతే ఇవి 2 పెద్ద సైజు వెల్లుల్లిపాయ గడ్డలు ఒలిసిలా పెట్టుకోవాలి, పొట్టు తీయ అవసరం లేదండి. ఇందులో మనం 2 చెంచాల కారం, అలాగే 2 చెంచాల జీలకర్ర ఇలా వేసుకుని వీటిని మనం రోట్లో వేసి దంపి పక్కన పెట్టుకోవాలి. ఓకే. ఉడికిపోయి ఉంటాయండి గోర్చిక్కుడుగాయలు, ఒకసారి చూసుకుందాం. బాగా ఉడికినాయండి. ఈ గోర్చిక్కుడుగాయ ముక్కలు బాగా ఉడికినాయండి. ఇప్పుడు నీళ్లు వంపేసుకుందాము. ఆ వంపుకున్న నీళ్లు కూడా మనకి కర్రీలోకి పనికొస్తాయి. ముక్కలు వేరే, నీళ్లు వేరే పెట్టేసుకుందాం. ఆ నీళ్ళు అలాగే ఉంచి లత, కొండ మాత్రం పొయ్యి మీద పెట్టేసాయి. నీళ్ళు మన పనికి వస్తాయి ఆ తర్వాత కూరలోకి. ముందుగా 4 చెంచాలు నూనె వేసుకుందామండి. నూనె వేడెక్కిన తర్వాత ముందుగా 1 చెంచాలు ఆవాలు వేసుకుందాం. వెంటనే 1 చెంచా జీలకర్ర కూడా వేసేసుకుందాం. కరివేపాకు కూడా వేసేసుకుందాం. వెంటనే ఉల్లిపాయలు కూడా వేసేసుకుందాం. ఈ ఉల్లిపాయలు కొంచెం కలర్ మారే వరకు బాగా వేయించుకుందాం. ఉల్లిపాయలు ఈ మాత్రం వేగిన తర్వాత 2 చెంచాల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని కలుపుకుందాం. ఇది పచ్చివాసన పోయే వరకు బాగా కలుపుకోవాలి.
సగం చెంచా పసుపు కూడా వేసేసుకుందాం. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత టమాటాలు వేసుకుందాం. ఈ టమాటాలు ఇలా మెత్తబడే వరకు బాగా వేయించుకోవాలి. టమాటాలు ఈ మాత్రం వేగాక రుచికి సరిపడా ఉప్పు వేసుకుని, అలాగే మనం దంపి పెట్టుకున్న కారం వెల్లుల్లిపాయ ముద్ద కూడా వేసుకుని కలుపుకుందాం. ఇప్పుడు ఈ ముద్దని బాగా కలుపుకోవాలి. ఒకసారి ఇలా కలుపుకున్నాక నువ్వుల పొడి కూడా వేసుకుని బాగా కలుపుకుందాం. ఈ నువ్వుల పొడి వేసుకోవడం వల్ల చిక్కదనంతో పాటు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట. ఇది కలిపేస్తున్నాం కదండి. ఇప్పుడు మనం ఉడికించిన గోరుచిక్కుడుకాయ ముక్కలు వేసేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకోవాలండి. కిందున్న మిశ్రమం అంతా గోరుచిక్కుడుకాయ ముక్కలకి పట్టే వరకు బాగా కలుపుకోవాలన్నమాట. ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్నాం కదండి నీళ్లు, ఆ నీళ్లు ముక్కలు మునిగే వరకు పోసుకోవాలన్నమాట. పోసేలేదా? చాలు చాలు. ఇలా ముక్కలు మునిగే వరకు పోసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఉప్పు చూస్తున్నాం కదండి, నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయింది. మనం ముందు గోరుచిక్కుడుకాయ ముక్కలు ఉడకబెట్టుకునేటప్పుడు ఆ నీళ్ళల్లో ఉప్పు వేసుకున్నాం కదండి. ఆ నీళ్ళల్లో ఉప్పు ఉంటుంది కాబట్టి మనం రెండోసారి కూరలో ఉప్పు వేసుకునేటప్పుడు చూసుకుని వేసుకోవాలా. ఎందుకంటే రెండిట్లో ఉప్పు ఉంటుంది కాబట్టి ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. రెండోసారి ఉప్పు వేసుకునేటప్పుడు మాత్రం తక్కువ వేసుకుని కరెక్ట్గా సరి చేసుకోండి. ఓకే, ఇప్పుడు మనం మూత పెట్టేసుకుని ఒక 5 నిమిషాలు ఇలాగా ఉడకనిద్దాం. ఓకే, 5 నిమిషాలు బాగా ఉడికిందండి. ఇప్పుడు ధనియాల పొడి వేసుకుని 2 నిమిషాలు ఉడకనిచ్చి తీసి పక్కన పెట్టుకుందామండి. మన గోరుచిక్కుడుకాయ కూర రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు జొన్న రొట్టె తయారు చేసుకుందాం. కావాల్సినంత జొన్న పిండి తీసుకొని గోరువెచ్చటి నీళ్లు కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలి. పిండి ఇలా పొడి పొడిగా ఉండకుండా నీళ్లు పోసుకుంటూ మెత్తగా కలుపుకోవాలి. ఇదిగోండి చూస్తున్నారుగా, ఈ విధంగా బాగా కలుపుకోవాలి. పిండి కలుపుకోవడం అయిపోయిందండి. ఇప్పుడు పెనం పెట్టుకొని రొట్టెలు కొట్టుకుందాం. పెనం వేడెక్కింది, వేసే నిదానంగా. రొట్టె వేయగానే ఇలా నీళ్లు చల్లుకుంటే రొట్టె పగుళ్ళు లేకుండా సాఫ్ట్గా వస్తుందండి. ఇక్కడే మనకేం పని లేదండి, కూర్చుని ఊరిని రొట్టెలు కాల్చడమే అంతా మా మిస్సెస్తే పని అంతా. ఓకే, సలాగిట్ ఇచ్చాను. ఓకే, కూర చాలా బాగుంది. చాలా బాగుంది కూర, టేస్ట్ బాగా వచ్చింది. రొట్టెలకి చవలకాయ కూర మంచి కాంబినేషన్, చాలా బాగుంటుంది.
అవును, మీరు రొట్టెల్లో చిన్నప్పుడు ఏం తినేవాడు బాగా? కూరగాయలు రోజు ఉదయం పూట రొట్టెలు, వంకాయ కూర, ఆలుగడ్డ కూర, చవలకాయ, ఇవే ఇంకా రోజు టిఫిన్స్ మాకు ఇవే. ఉదయం రాత్రి రొట్టెలే, మధ్యాహ్నం ఒకటే అన్నం. అందుకే మీరు అంత గట్టిగా ఉన్నారు. మరి రొట్టె అంటే అంత బలం. రొట్టె తింటే కూడా ఆకలి కాదు 2 గంటల వరకు. మేమైతే మాత్రం చూడే, మా అమ్మ చేపల కూర, మాంసం కూర, మటన్ ఇవే. నాన్ వెజ్ మాత్రం ఫుల్ తినేవాళ్ళం చిన్నప్పుడు. కానీ ఇప్పుడు కొంచెం నేను రొట్టెలు బాగా తినడం అలవాటైంది. రొట్టెనే బలం బాగా తింటే. అవును, ఎందుకంటే ఉదయం రాత్రి రొట్టె తినాలా, మధ్యాహ్నం ఒకటి అన్నం తింటే చాలు. ఈ రొట్టెలండి ఇలా మామూలుగా ముక్కలు చేసుకుని ఇలా పప్పు కానీ కూరగాయలు కానీ ఇలా తడుపుకొని బాగా ఇలా కూర ముక్కలకి ఇలా పట్టుకుని తింటంటే ఉండదండి. అబ్బాబాబాబాబాబా, సూపర్ టేస్ట్. అందుకని మా ఇంట్లో ఎప్పుడు కూడా చికెన్, మటను ఇట్లా కూరగాయలు చేసినప్పుడు నా భార్య ఎప్పుడు ముక్కలు చేసి ఇదిగో ఇట్లా రొట్టెలు ఇలా తడిపేస్తుంది. ఇలా ముక్కలు చేసేసి పప్పు కానీ కూరగాయ సూప్ కానీ ఇట్లా ఏదైనా కానీ ఇది ఇలా వేసేసి మొత్తం ఇలా తడిపేసి ఇలా కలిపెత్తది అనమాట. నా బాటోడు తినడానికి చాలా బాగుంటాయండి. మా ఇంట్లోనండి నేను చేసిన వంటలన్నీ చాలా బాగుంటాయని మెచ్చుకుంటానే తింటారు, కానీ పైకి మాత్రం చెప్పలేరు. నేనంటే స్వతహాగా వాగుడుకాయని, నాకు కొంచెం ఓవర్ టాకింగ్ ఎక్కువ. నేనంటే ఓపెన్గా అన్నీ చెప్పేస్తా, అది ఎలా ఉంది ఇది ఎలా ఉందని. కానీ మా ఇంట్లో ఎవరు కూడా చెప్పలేరు. కానీ ఆస్వాదిస్తూ తినాలంటే నా తర్వాతే మా ఇంట్లో. మా వాళ్ళు ఆస్వాదన లోపల ఆస్వాదిస్తారు కానీ బయటికి కక్కలేరు. చూసారండి ఎలా కుదిరినాయో? మంచి టేస్ట్గా చేసాము ఇద్దరం కూడా, ఎవరైతే వాళ్ళు. నేనైతే మాత్రం ఫుల్గా తినేసాను. మా ఆవిడ కొంచెం మొఖమాట ఎక్కువ అండి. ఏదో ఈరోజు ఫస్ట్ టైం ఇలా తీసుకొచ్చి చెప్పిస్తుంటే ఆమె చాలా సిగ్గుపడుతుంది అనమాట. మాట్లాడే ఎక్కువ రాదు, ఏమనుకోవద్దు. అయినా ఈరోజు ఆమెతో ఈ రొట్టెలు చేపించాలి కాబట్టి చేపించా. ఎందుకంటే నాకు రొట్టెలు చేస్తాను కానీ అంత పర్ఫెక్ట్గా రాదు. అందుకని ఇవాళ మీ ఆంటీ చేతే రొట్టెలు చేపించాను. నేనైతే గోచిక్కుడుగా కూర చేశాను. ఈ 2 కాంబినేషన్ మాత్రం అదర్స్ సూపర్ కుదిరినాయి. మంచి వంటకంతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, బాయ్.